ఈరోజు యూట్యూబ్ను ఓపెన్ చేస్తే వీళ్ళ భక్తి విశ్వాసాలను ఇంకొకళ్ళు దూషించటం, ఇంకొకళ్ళ భక్తి విశ్వాసాలను వీళ్ళు దూషించటం, ఇట్లా కంటిన్యూస్గా ఒకరినొకరు నిందించుకుంటూ పోతూనే ఉన్నారు. అసలు భక్తి అంటే, అసలు విశ్వాసం అంటే ఎవరి మతాన్ని వాళ్ళు, వారి మతంలో ఉన్న గొప్పతనాన్ని, నైతిక విలువలను, ఆధ్యాత్మిక విషయాలను బోధించుకోవాలి వారి ప్రజలకి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఒకరిని ఒకరు దూషించుకునే కాడికి అవుతుంది. ఈ దూషించుకునే విషయంలో ఏం జరుగుతుందంటే అసలు దేవుడు మన నుంచి ఏం కోరుకుంటుండో అది మనము మర్చిపోతున్నాం. అది ఏ విశ్వాసమైనా కావచ్చు. మన భక్తి, మన విశ్వాసము, మనం నమ్మేటువంటి ఆత్మీయ విషయాలు మన ముందు తరాలకు మనం చెప్పుకోవాలి. అది ఏ ప్రజలలో అయినా కానీ. అంతేగాని ఇప్పుడు ఏమవుతుందంటే ఈ కొట్లాట్ల సందర్భంగా వారి వారి మత విశ్వాసాలను వారి జనరేషన్లకు బోధించడం తగ్గుతుంది. ఒకళ్ళ మధ్య ఒకళ్ళు తగాదాలు, ఒకళ్ళ మధ్య ఒకళ్ళు కొట్లాటలు పెట్టుకుంటూ, ఇవన్నీ కూడా అనవసరమైనటువంటి ఆధ్యాత్మిక విషయాలు ఎదగకుండా అనవసరమైనటువంటి తగాదాలకి, గొడవలకి కారణమవుతూ ఉన్నాయి. కాబట్టి ఎవరైనా కావచ్చు, అది క్రైస్తవులైనా కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, దయచేసి ఏంటంటే మన విశ్వాసాన్ని, మన భక్తిని, మన ఆధ్యాత్మిక విలువలను మనం అంటే అది వాళ్ళు ఏ వర్గంలో ఉన్నా ఆ వర్గంలోని వారికి, ఆ విశ్వాసంలో ఉన్న వాళ్ళకి బోధించుకుంటూ ఆ విషయాలను మన ముందు తరాలకి నేర్పించుకుంటూ వారి ముందు తరాలని ఒక నాణ్యమైనటువంటి, ఆత్మీయమైనటువంటి ప్రజలుగా తీర్చిదిద్దాల్సిందే. కానీ ఈరోజు ఏమవుతుందంటే యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఒకరినొకరు తిట్టుకోవడం, ఒకరినొకరిను నిందించుకోవడం, ఇదంతా కూడా నాకైతే మంచిగా అనిపించడం లే. ఈ విషయాలలో పడి అసలు విషయం భక్తిని, ఆత్మీయ విషయాలను, నైతిక విలువలను ముందు తరాలకు బోధించాల్సినటువంటి ప్రజలు, అది ఏ విశ్వాసమైనా, మళ్ళీ చెప్తున్నా, అది ఏ విశ్వాసమైనా వారి విశ్వాసాన్ని బోధించటం మర్చిపోయి ఇలా గొడవల మధ్యలో ఇలా ఒకరి మధ్య మనస్పార్థాలతో ఉంటే ఏం జరుగుతుందంటే కొంతకాలానికి మనకు మనమే ఆత్మీయంగా కుంటుపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం ఆత్మీయంగా ఎదగాలంటే మనస్పార్థాలు, ఒకళ్ళ మీద ఒకళ్ళు మనస్పార్థాలు తీసివేసుకొని మన విశ్వాసాలని, మన ఆత్మీయ విలువలను, మన భక్తిని మన ముందు తరాల వారికి మనము ప్రేమ, ఆత్మీయత కలిగి బోధించుకుందాం. అంతేగాని వీళ్ళని నిందించుకుంటూ పోతే ఇదేం జరుగుతుందంటే కొంతకాలానికి ఒక రకమైనటువంటి వినాశనానికి దారి తీసేటువంటి అవకాశాలు ఉన్నది. దేవుడు ఎక్కడ కానీ, ఏ గ్రంథంలో కానీ మనము సుఖంగా, సంతోషంగా జీవించాలని రాసించాడే తప్పించి మనము ఉగ్రతకు గురి కావాలని ఎక్కడ విశ్వాసాలని బోధించుకోవాలి కానీ ఎవరిని అవతల వ్యక్తులను దూషించకూడదు.